పిడుగురాల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు, అవినీతి, భౌతిక దాడులు చేసి ప్రజల్ని నయవంచనకు గురి చేసిన వైసీపీ అనే దుష్ట శక్తిని కూకటి వేళ్లతో సహా పెకిలించేలా ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చిన రోజు జూన్ 4వ తేదీ అని కటికం అంకారమన్నారు. సరిగ్గా ప్రజాపాలన ఏర్పడి సంవత్సరం కావస్తున్న తరుణంలో పీడ విరగడైంది పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. గురుజల నియోజకవర్గ వ్యాప్తంగా జూన్ 4న సంబరాలు చేసుకోవాలని సమన్వయకర్త కటికం అంకారావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే కూటమి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రానున్న 4 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి అడప వెంకట్ మాట్లాడుతూ సైకో పాలనతో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని, అందిన కాడికి దోచుకొని తాడపల్లి ప్యాలెస్ లో దాచుకొని రాష్ట్రాన్ని అప్పులమయంగా జగన్ చేశారని అన్నారు. జగన్ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజల్ని కూడా వెన్నుపోటు పొడిచారని వెంకట్ అన్నారు. జిల్లా కార్యదర్శి అంబటి మల్లి మాట్లాడుతూ జగన్ పీడ వదిలి ప్రజాపాలన ఏర్పడి ఏడాది అవుతుందని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. కూటమి శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపు జూన్ 4కి సంవత్సరం ఏడాది కాలం పూర్తిగా వస్తుంది. ఖచ్చితంగా సుపరిపాలన ఏర్పడి ఏడాది, పీడ విరగడే ఏడాది అనే కాలం అనే విధానంతో మా పార్టీ అధ్యక్షులు గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ముందుకెళ్తుంది. గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే 19 నుంచి 24 వరకు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగింది. ఈ అరాచక పాలనతో ప్రజలే కాక అందరూ ప్రజలతో పాటు అందరూ కూడా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే నేను చాలా సూటిగా చెప్పదలుచుకున్న, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయి మీది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నారో మీరు ఒకసారి పునఃపరిశీలించుకోవాలా, మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు సూచిస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు ఎవరైతే సుగాలి ప్రీతి కేసుని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోలేదంటున్నారు, మీరు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా గుడ్డి గుర్రాలకి కళ్ళుతోవారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు సనాతన ధర్మం అనేది ఒక కులానికి సంబంధించిందో, ఒక మతానికి సంబంధించిందో కాదు. ఇది ఒక భారతీయ సంస్కృతి. ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని గౌరవించి కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేసేటువంటి ఉద్దేశం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఒక మన సాంప్రదాయానికి భిన్నమైనటువంటి సనాతన ధర్మాన్ని, అన్ని కులాలని గౌరవిస్తూ ఏ కులానికి ఇబ్బంది లేకుండా సనాతన ధర్మాన్ని రక్షిస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మెట్లు కడిగారు. ఈరోజు తొక్కిసలాట్లో కొంతమంది చనిపోతే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారయ్యా, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా సుగాలి ప్రీతి కదా మా మిత్రులు చెప్పినట్టు, సుగాలి ప్రీతి మీద వాళ్ళ జరిగినటువంటి ఏ రోజైనా సింగిల్ వీడియో, ఒక సెల్ఫీ వీడియో ఉన్న ఆనాటి ప్రభుత్వంపై మీరు విమర్శ చేసి విడుదల చేసినటువంటి సందర్భం ఉందని కూడా నేను సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం జనసేన పార్టీ పేరు చెప్పుకొని, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేశారో ఆ పర్సను, నిన్న ఇచ్చినటువంటి పర్సను గతంలో జనసేన పార్టీ బహిరంగ సమావేశాల్లో అందరి సమక్షంలో మాకు ఏదైతే ఈ రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ సిద్ధాంతాలు, ఆయన భావాజాలం వచ్చే మేము పార్టీలోకి వచ్చాం. మాకు కులాలు లేవు, మతాలు లేవు, పవన్ కళ్యాణ్ గారే మాకు దేవుడు, ఖచ్చితంగా మేము మాటిస్తా ఉన్నాం, మే ఆ ఊపిరి ఉన్నంతకాలం మా జనసేన పార్టీలో కొనసాగుతామని చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు చేయలేదనుకుంటే ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీ సులాభం కోసం వేరే పార్టీ టికెట్లు ఆశించి భంగపట్టుకు గురై వైఎస్ఆర్సీపీలో చేరి 4 రోజులకి 3 రోజులకి ప్రెస్ మీట్ పెడతా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకోబోమని కూడా ఇప్పటికే మేము మీకు చాలా సమయం ఇచ్చాం. అర్థం చేసుకుంటారని ఓపిక పట్టాం. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తాలన్నా కూడా భయపడేలా చేస్తామని కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.